నంద్యాల జిల్లాలో సుమారు 70% రైతులు మొక్కజొన్న సాగు చేశారు. 4 నెలలు కష్టపడి పండించిన పంటకు తగిన మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు 1 కిలో 2500 రూపాయల మద్దతు ధర ఉండగా ఇప్పుడు 1700, 1800 రూపాయలు మాత్రమే ఉందని వాపోతున్నారు. 1 ఎకరా పంటకు 80,000 ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. మధ్య వ్యక్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని మళ్లీ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం ఫోన్ ఇన్లో హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి, అసలు మొక్కజొన్న రైతులు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు? గుడ్ మార్నింగ్ శ్రావణి. రైతులు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఇదివరకు మనం చూస్తూనే ఉన్నాం. రైతన్నలు 4 నెలలు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న పంటను మధ్య వ్యక్తుల దళారుల వల్ల పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఒక మద్దతు ధర అనేది ప్రభుత్వం కల్పించాలని ఇది వరకు 2015, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో రైతులకు టీడీపీ ప్రభుత్వం చాలా మేలు చేసింది. నేరుగా మధ్య దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల అకౌంట్లోనే డబ్బులను జమ చేసేది. ఒక క్వింటల్ ధర వచ్చేసి 2000 నుంచి 2400 రూపాయల వరకు మద్దతు ధర ఉన్నప్పటికీ అప్పట్లో రైతులకు పూర్తిగా వాటిని ధాన్యాన్ని తీసుకుపోయే గోన సంచులు కూడా ప్రభుత్వమే రైతన్నలకు ఇచ్చేది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు లేకపోవడం, మరలా రైతులు 4 నెలల నుంచి కష్టపడి పండించినటువంటి పంట పూర్తిగా వర్ష ప్రభావం వల్ల దెబ్బతినడం, పూర్తిగా నష్టపోతూనే ఉన్నారు. ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి రైతు 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పంటను పండించినటువంటి రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అదేవిధంగా మధ్య వ్యక్తులు, మధ్య దళారులు, ఈ దళారులు వచ్చి ఒక క్వింటాన్ వచ్చేసి 1500 లేదంటే 1800 రూపాయలకే కొనుగోలు చేస్తాం, అంతకంటే రేటు లేదు, అధిక వర్షాలు ఉన్నవి, ఈ వర్ష ప్రభావం వల్ల మీరు ఇంకా పూర్తిగా దెబ్బతింటారు అని చెప్పేసి మధ్య వ్యక్తులు రైతన్నలను భయాందోళన చేసే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వమే నేరుగా ఇదివరకు ఎలాగైతే కొనిందో టీడీపీ హయాంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రైతన్నలకు మేలు చేయాలంటే ప్రభుత్వమే నేరుగా రైతుల దగ్గర ఉన్నటువంటి పంటను కొనుగోలు చేస్తే రైతన్నలకు మంచి చేసినట్టుగా ఉంటుందని, అదేవిధంగా వ్యవసాయ సంఘ నాయకులు కానివ్వండి, రైతులు మరొక ఆవేదన తెలియజేస్తున్నారు. హరి, మరి అసలు ప్రస్తుతం మద్దతు ధర ఎంత ఉంది? మనం ఇప్పుడు చూస్తే మద్దతు ధర ప్రస్తుతానికైతే 1700 రూపాయల నుంచి 1800 రూపాయలు ప్రస్తుతం మార్కెట్లో అయితే వాటి ధర నడుస్తుంది. ఈ వర్ష ప్రభావం వల్ల పూర్తిగా ఆ ధాన్యము వర్షంతో నానడం వల్ల దెబ్బతినడంతో ఆ మద్దతు ధర అనేది 1800 నుంచి 1400కు 1300కు కొనుగోలు చేస్తాము. ఈ మొక్కజొన్న పూర్తిగా వానకు నానింది కాబట్టి ఎలాంటి వేటికి పనికి రాదు, మీరు పక్కకు పారవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంకో 2-3 రోజులు అయితే పూర్తిగా ఆ మొక్కజొన్న మొలకలు వస్తాయి కాబట్టి మీరు పూర్తిగా నష్టపోతారు. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీ పంట పైన రావు కాబట్టి ఎవరు అధికారులు కూడా కొనేలా లేరు. ప్రభుత్వం నేరుగా వచ్చి ఇంతకుముందు ఏ విధంగా అయితే టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేశారో ఆ విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొనుగోలు చేయరు అని రైతులకు భయాందోళన కలిగించే విధంగా ఈ మధ్య వ్యక్తుల దళారులు రైతులను భయాందోళన చేస్తున్నటువంటి విధానం అయితే మనం చూడవచ్చు శ్రావణి. కాబట్టి రైతన్నలందరూ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి మద్దతు ధరకు 1500కు 1400కు క్వింటల్ మొక్కజొన్నలు అమ్మినట్లయితే రైతు పూర్తిగా నష్టాల్లో వాటిల్లడం జరుగుతుంది. అతను పెట్టిన పెట్టుబడి కూడా ఈ మొక్కజొన్నలో బతికి పూర్తిగా రాదు. ఇదివరకే అతి ఎక్కువ వర్షాలు పడడంతో ఎకరా 30 క్వింటాలు వచ్చే పంట ప్రస్తుతానికి 15-16 క్వింటాలు వస్తుంది శ్రావణి. హరి, మరి మొక్కజొన్నతో పాటు ఇంకా ఏమైనా పంటలకు మద్దతు ధర అందటం ఉందా లేదా? పూర్తిగా అయితే మినుములు కానీ, అదేవిధంగా కందులు ప్రస్తుతానికైతే ఇంక ఇప్పుడు వస్తున్నటువంటి పూర్తి దశలో ఉన్నాయి శ్రావణి. అన్ని పంటలకు కొన్నిటికైతే గిట్టుబాటు ధరలు అయితే కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే హామీలు అయితే వస్తున్నాయి. అయితే ఏవైతే ప్రభుత్వం నుంచి హామీలు వచ్చాయో ఆ పంటలు ఇంకా రైతుల చేతికి అయితే ఇంకా రాలేదు శ్రావణి. ఇంకా ఇప్పుడైతే రైతుల చేతులకు వచ్చినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. అంటే హరి, ఒకవైపు రైతులేమో నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు. అంటే ప్రభుత్వం ఎలా స్పందించనుంది దీని మీద? ప్రభుత్వం ఖచ్చితంగా అయితే శ్రావణి ఈ రైతుల కష్టాలను ఎప్పుడు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటూ రైతుల యొక్క కష్టాలు నెరవేర్చే విధంగా రైతులకు ఎప్పుడు మనం అందుబాటులో ఉండాలి. రైతులు కష్టపడి పండించినటువంటి పంటకు ఖచ్చితంగా మద్దతు ధర కల్పించాలని చెప్పేసి కూడా మనం ఇదివరకైతే మన ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లాలో టమోటా గురించి చూసాము. టమోటా పంట పూర్తిగా
వాటి ధర కింది పడిపోయినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు నేరుగా మార్కెట్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించి గిట్టుబాటు ధరకైతే టమోటానైతే ఎలా అయితే కొన్నారో అదే విధంగా కూడా ఇప్పుడు ఖచ్చితంగా మొక్కజొన్నలు కొనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది శ్రావణి. కేంద్ర మనకు మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి వీటిని ఖచ్చితంగా ఒక మద్దతు ధర అనేది ఏర్పాటు చేసి ఖచ్చితంగా కొనుగోలు చేసే దిశగా అయితే ప్రభుత్వం నడుస్తుంది శ్రావణి. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.